కూటమి ప్రభుత్వ సుపరిపాలనకు తొలి అడుగుపడి ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం దుగ్గిరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ ను కట్ చేశారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, ఎంపీపీ షేక్ జబీన్, వైస్ ఎంపీపీ పసుపులేటి సాయి చైతన్య, మాజీ ఎంపీపీ వెనిగుల శ్రీకృష్ణ ప్రసాద్, డీసీ చైర్మన్ గౌర్నేని అనిల్, మండల నాయకులు తాళ్ల అశోక్ యాదవ్, పినిపాటి కరుణాకర్ రావు, బుస్సా నాగరాజు, కొంగర జోగేంద్ర ప్రసాద్, కేశంనేని వాసుబాబు, మెగావర్ శంకర్ నాయక్, ప్రసంగి కొండలు, కాకాబాబు, కర్రీ రమేష్, గండు కోటి యాదవ్, మన్నవ సాంబశివరావు, అద్దెపల్లి జయరాజ్, కాజా భాస్కర్రావు, కంచర్ల మోహన్ రావు, మొద్దుకూరు శ్రీనివాసరావు, మస్తాన్ బేగ్, సలాలుద్దీన్, మహిళలు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం మండల పార్టీ కార్యాలయంలో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన సందర్భంగా బీజేపీ, జనసేన, టీడీపీ నాయకుల, కార్యకర్తల ఆనంద ఉత్సవాల మధ్య ఘనంగా కేక్ కటింగ్ చేసుకోవడం జరిగింది, వేడుకలు చేసుకోవడం జరిగింది. ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీలు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా మొదటి సంతకంతోనే ఆయన ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేయటం, మెగా డిఎస్సి విడుదల చేయటం, అలాగే అన్నా క్యాంటీన్లు ప్రారంభించుకోవటం, పలు సంక్షేమ పథకాలకి అడుగులు వేస్తూ అభివృద్ధికి నాంది పలుకుతూ పెన్షన్ ఏదైతే 4,000 రూపాయలు ఏదైతే మొదటి నెల ఇస్తానన్న హామీ ఏదైతే అది పూర్తి చేయటం. అదేవిధంగా ఇప్పుడు సూపర్ 6 పథకాల్లో భాగంగా ఆల్రెడీ దీపం పథకము స్టార్ట్ అయ్యి సంవత్సరం కాలం అయింది. అదేవిధంగా ఇప్పుడు ఈ రోజున తల్లికి వందనం పేరుతో గత ప్రభుత్వంలో ఒక్కరికి ఇవ్వటమే గగనంగా ఉండేది, అది కూడా అరాకొర ఇచ్చేవాళ్ళు. ఫస్ట్ ఒక సంవత్సరం 14,000 ఇస్తే తర్వాత సంవత్సరం 13,500, తర్వాత సంవత్సరం అయితే 5,000 ఇచ్చారు. అది కూడా మేము ఇచ్చామని గొప్పగా చెప్పుకోవడం జరిగింది. కానీ ఈరోజు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క పిల్లడికి, అది 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఈ పథకం వర్తించేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి, మా నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేష్ గారికి, అలాగే అందరికీ కూడా కూటమి ప్రభుత్వం తరపున ప్రజలకి అందుబాటులో పథకాలన్నీ కూడా, సంక్షేమ పథకాలన్నీ కూడా అందజేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఏర్పాటు చేస్తున్నారు ప్రభుత్వం వారు. ఇలా ప్రతి ఒక్క హామీని అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు అండగా ఉండటం కోసం పెట్టుబడి సాయం అందిస్తున్న మన ప్రభుత్వానికి మనం అందరం కూడా అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే విద్యా వ్యవస్థలో మన ఎమ్మెల్యే విద్యాశాఖ మంత్రి వర్యులైన నారా లోకేష్ గారు ఇంటర్మీడియట్ వరకు కూడా డొక్కా సీతమ్మ గారి పేరు మీద కిట్టు అందించడం కానీ, భోజన వసతి అందజేయడం కానీ గొప్ప విషయం. అలాగే ప్రభుత్వ పాఠశాలను కూడా ప్రైవేటు పాఠశాలకి ధీటుగా రూపొందించడం కోసం పేరెంట్ టీచర్ మీటింగ్ అని పెట్టి పిల్లలకి, పేరెంట్స్కి, టీచర్స్కి మధ్య ఒక అనుసంధానం ఉండాలి అని చెప్పేసి ఒక కార్యక్రమం రూపొందించడం జరిగింది. అలా పల్లె పండుగ కార్యక్రమాల ద్వారా పల్లెల్లో పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ కాబట్టి ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి అండగా ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఈ కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ప్రజలకి శుభాభినందనలు చెప్తున్నాను. దేశంలోనే కాదు ప్రపంచంలోనే రాజధాని రాష్ట్రంగా 2019లో ఎన్నికైనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి నా రాజధాని, ఇక్కడే నా ఇల్లు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు, వైకాపా ప్రభుత్వం వాళ్ళు 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని 3 ముక్కలు చేస్తూ ఎక్కడా కూడా ఒక అభివృద్ధి, సంక్షేమం అనేది లేకుండా ఒక విధ్వంసకర పరిపాలన చేశారు. ప్రజావేదిక కూల్చివేయడం మొదలుపెట్టిన వాళ్ళ చర్యలు, ప్రతిపక్ష నాయకుని పార్టీ కార్యాలయం కానీ, అప్పుడు ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్టుని కానీ, రైతుల్ని ఏదైతే అవమానకరంగా మాట్లాడారో ఇప్పటికీ కూడా అదే ధోరణిలో ఉన్నారు. దయచేసి అమరావతిని గనక నిర్వీర్యం చేయాలి, అమరావతి యొక్క 5 కోట్ల ఆంధ్రుల రాజధాని అమరావతిని నిర్వీర్యం చేయాలి, లేదా రైతుల్ని అవమానపరచాలి, మహిళల్ని అవమానపరచాలి అని ఏదైతే దురుద్దేశం ఉండి రెచ్చగొట్టే చర్యలు, కక్షపూరిత చర్యలు, కుట్రపూరిత చర్యలు చేస్తున్నారో వారి అందరికీ కూడా కఠిన చర్యలు మన ప్రభుత్వం వారు తీసుకుంటారని వాళ్ళకి తెలియజేస్తూ, ఈ విధంగా ముందు జరిగితే తీవ్ర పరిమాణం, ఇప్పుడు 11 సీట్లు కూడా నెక్స్ట్ రావు వాళ్ళకి. అది గుర్తుపెట్టుకొని మీరు జాగ్రత్తగా మంచి పరిపాలనని ప్రజలందరూ గుర్తిస్తున్నారు. మీరు ఎంత రెచ్చగొట్టినా కానీ ప్రజలు ఏదైతే కోడికత్తి డ్రామా ఆడి అప్పుడు కూడా సాక్షి మీడియాలో సొంత బాబాయ్ ఇది కూడా గుండెపోటని, అబద్ధాలని, అవాస్తవాలని, మీరు సిపిఎస్ రద్దని, మద్యపా నిషేధం అని, తల్లికి వందనం
అమ్మఒడి అందరికీ ఇస్తానని అట్లా అన్ని మోసపూరిత వాగ్దానాలతో మీరు ఒకే ఒక్క ఛాన్స్ అని వచ్చారు. మీ ఒక్క ఛాన్స్ అయిపోయింది, ఇంకా మళ్ళీ ఛాన్స్ అనేది మీకు లేదు. కాబట్టి మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రభుత్వం వారికి సహాయంగా ఉండాలని, లేకపోతే ప్రతిపక్ష హోదా, ఇప్పుడు ప్రతిపక్ష హోదా కోసం కోల్పోవడం, ప్రతిపక్ష హోదానే లేదు, ఇప్పుడు ఎమ్మెల్యే కూడా మీరు అనర్హులని ప్రజలు తెచ్చే పరిస్థితి. అందరికీ నమస్కారం. మన కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన సందర్భంగా దుగ్గిరాల మండల ప్రజలకి, నాయకులకి, కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు. ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారులందరూ కలిసి ఈ పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించుకున్నాం. దుగ్గిరాల మండలంలో 14,17,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరుపుకున్నాము. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిలోనే ఎన్నో కార్యక్రమాలు జరుపుకున్నాం. వచ్చే 4 సంవత్సరంలో మరెన్నో కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లే బాబు సూపర్ 6 పథకాలు ఒక్కొక్కటి ప్రజల్లోకి అందుబాటులోకి వస్తున్నాయి. మన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి దుగ్గిరాల మండల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు టీడీపీ పార్టీ ఆఫీస్లో కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకుంటున్నాము. అలాగే ఈ దుగ్గిరాల మండలం ప్రజలు అభివృద్ధి కార్యక్రమంలో అన్ని విధాలా ముందుంటుంది. ఈ ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని గుర్తించి ప్రజలందరూ గుర్తించి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, అలాగే బీజేపీ వాళ్ళకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి. ఈరోజు ఒక విద్వేషకర పరిపాలనని తిరస్కరించి ఒక సంవత్సరం గడిచిన సందర్భంగా ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దుగ్గిరాలలో ఈ కార్యక్రమాన్ని, కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం చాలా సంతోషం. అలాగే ఈ విధ్వంసకర పరిపాలనని తిరస్కరించి ప్రజలు పట్టం కట్టారు, ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారు. ఈ ఎన్డీఏ కూటమికి పట్టం కట్టడంలో కార్యకర్తలు, అభిమానులు, నాయకుల కృషి ఎంతో ఉంది. ముందుగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.